అందరికీ నమస్కారం. ఈసారి రథసప్తమి అనగా ఫిబ్రవరి 15, 2024 జరుపుకోవాలా? లేదా ఫిబ్రవరి 16న తేదీన జరుపుకోవాలా? అనే సందేహం చాలామందిలో ఉంది. దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈశ్వరుడు నాగశుద్ధ సప్తమి రోజు సూర్యుడిని సృష్టించాడు. అందుచేత ఈరోజు సూర్య జయంతిగా రథసప్తమిగా జరుపుకుంటారు. సూర్యుడు లేనిదే ప్రాణకోటి లేదు. అందుకే ఆయన విశ్వానికే ప్రత్యక్ష దైవం అయ్యాడు. రథసప్తమి రోజు సూర్యుడిని పూజించడం ఎంతో పుణ్యప్రదం. సూర్య భగవానుడికి 12 పేర్లు ఉన్నాయి. అవి మిత్రరవి, సూర్య, భాను, ఖగ, పుష, హిరణ్య, గర్భ, మరిచి, ఆదిత్య, సవితి, అర్క, భాస్కర అనే నామాలు ఉంటాయి. అందుకే ఆయనను ద్వాదశాత్మకుడు అని అంటారు. మాఘశుద్ధ సప్తమి రోజున మనమందరం రథసప్తమి ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటూ ఉంటాము. ఈరోజు అరుణోదయ వేళ స్నానం చేసిన స్నానజప ఆలయ ప్రధాన తర్పణ దానాదులు అన్నీ కోట్ల రెట్ల పుణ్యఫలాలను, ఆరోగ్యాలను, సంపదలను ఇస్తుంది. రథసప్తమి అంటే సూర్యభగవానుడికి ఎంతో ఇష్టమైన రోజు. ఈరోజు సూర్యుడి పుట్టినరోజు. పాపాల గుణాలు కలిగిన రేగి పండు, జిల్లేడు ఆకు శిరస్సుకు ఎంతో మేలు చేస్తాయి. జిల్లేడు ఆకులతో రసాయనం జుట్టుకు గట్టిపరుస్తుంది, మెదడును చల్లబరుస్తుంది. అందుకే రథసప్తమి రోజు జిల్లేడు ఆకులు, రేగి పళ్ళు తలపై పెట్టుకుని స్నానం చేస్తారు. ఇలా ఈరోజు చేస్తే మన ఒంట్లోని సకల వ్యాధులు హరించుకుపోతాయి. మనకు ఆహ్లాదకరంగా మారుతుంది. అంతేకాదు 7 జన్మలలోని పాపాలు ఈ రోజుతో పటాపంచలు అవుతాయి. అందుకే ఈరోజు అలా చేయడం అనాదిగా వస్తున్న ఆచారం. సమస్త లోకాలకు కర్మసాక్షి సూర్యభగవానుడు అనంత శక్తితో కూడిన కిరణాలతో లోకాలన్నింటికీ వెలుగును, తేజస్సును ప్రసాదించే జ్యోతి స్వరూపుడు. అన్ని ఐశ్వర్యాలలో కన్నా పరమోన్నతమైన ఆరోగ్య భాగ్యాన్ని వరప్రసాదంగా భక్తులకు అనుగ్రహించే కరుణామూర్తి. సూర్యోపాసన చేసే సూర్య శతకాన్ని రచించిన పుణ్యం చేత మయూరుడు అనే కవి కుష్ఠవ్యాధి నుంచి విముక్తుడయ్యాడు. ఆదిత్య హృదయంను పారాయణం చేసిన ఫలితంగా శ్రీరామచంద్రమూర్తి రావణాసురుని సంహరించగలిగాడు. ఆధునిక విజ్ఞాన శాస్త్రం కూడా సూర్యుడి నుండి వచ్చే వేడి వలన సముద్రంలో, నదుల్లోని నీరు ఆవిరవుతుందని, ఆవిరి మేఘాలుగా మారి వర్షాలు కురవడం వలన సకల ప్రాణకోటి తాగడానికి మంచినీరు, పంటలు పండడానికి తగిన నీరు లభిస్తుందని చెబుతుంది. ఏ విధంగా చూసినా అఖండ భూమండలం మీద సకల ప్రాణులకు జీవనాధారుడు సూర్యుడే అని తెలుస్తుంది. నాగశుద్ధ సప్తమి రథసప్తమిగా లోకప్రసిద్ధి చెందిన పర్వదినం. సూర్య ఉపాసకులకు ఈరోజు ఎంతో పవిత్రమైంది. దక్షిణ దిక్కున బదిలి సూర్యభగవానుడు ఉత్తర దిశకు తన ప్రయాణాన్ని మార్చుకునే రోజు. ఇది ఈ రోజు నుండి పగటి కాలం ఎక్కువగా ఉంటుంది. ఈ రోజు నుండి ప్రారంభమై మరి ఇంతటి పవిత్రమైన రోజు ఈసారి ఫిబ్రవరి 15న జరుపుకోవాలా లేదా ఫిబ్రవరి 16న జరుపుకోవాలా అనే ధర్మ సందేహం చాలామందిలో ఉంది. దీనికి వివరణ ఇప్పుడు చూద్దాం. ఈశ్వరుడు మాఘశుద్ధ సప్తమి రోజు సూర్యుడిని సృష్టించాడు. అందువల్ల ఈరోజు సూర్య జయంతిగా రథసప్తమిగా జరుపుకుంటారు. ఈరోజు అరుణోదయ వేళ చేసిన స్నాన, దాన, అన్న జప, ఆర్గయ ప్రధాన తర్పణ దానాదులన్నీ అనేక కోటి రెట్ల పుణ్యఫలాన్ని, ఆయురారోగ్య సంపదలను ఇస్తుంది. ఈసారి రథసప్తమి ఎప్పుడో తెలియాలంటే ముందుగా మనకు రథసప్తమి తిథి గురించి తెలియాలి. ఈసారి సప్తమి తిథి అనేది ఫిబ్రవరి 15, 2024న ఉదయం 10 గంటల 15 నిమిషాలకు మొదలై ఫిబ్రవరి 16, 2024 8 గంటల 54 నిమిషాల వరకు సప్తమి ఉంది. సప్తమి తిథి తెలిసింది. దీని ప్రకారం ఎక్కువ సమయం ఫిబ్రవరి తేదీన సప్తమి తిథి ఉంది. అందువల్ల చాలామంది ఫిబ్రవరి 15వ తేదీ రథసప్తమి అనుకుంటున్నారు. కానీ రథసప్తమికి అరుణోదయ వేళకు సంబంధం ఉంది. అరుణోదయ కాలం అంటే సూర్యోదయానికి 4 గడియల ముందు. సమయం అంటే 1 గడియ అంటే 24 నిమిషాలు. 4 గడియలు అంటే 1 గంట 36 నిమిషాల ముందు నుండి సూర్యోదయం వరకు ఉన్న కాలాన్ని అరుణోదయ కాలం అంటారు. ఈ అరుణోదయ సమయం తెలియాలంటే సూర్యోదయం తెలియాలి. కానీ ఫిబ్రవరి 15వ తేదీ సూర్యోదయ కాలంలో సప్తమి తిథి లేదు.
అందువల్ల ఫిబ్రవరి 15వ తేదీ రథసప్తమైన జరుపుకోవాలని కుదరదు. కానీ ఫిబ్రవరి 16వ తేదీ అనేది ఉదయం 8:54 వరకు ఉంది. అంటే ఫిబ్రవరి 16వ తేదీ సూర్యోదయ సమయంలో సప్తమి తిథి ఉంది. కాబట్టి ఈరోజు అనగా ఫిబ్రవరి 16వ తేదీనే రథసప్తమి జరుపుకోవాలని, ఈ ఫిబ్రవరి 16వ తేదీ సూర్యోదయ సమయం వచ్చి ఉదయం 6:33 సూర్యోదయం అవుతుంది. ఈ సూర్యోదయానికి ముందు 4 గడియల ముందు కాలాన్ని అరుణోదయ కాలం అంటారు. దీని ప్రకారం ఫిబ్రవరి 16వ తేదీన అరుణోదయ సమయం వచ్చి ఫిబ్రవరి 16వ తేదీ తెల్లవారుజామున 4:54 నుండి ఉదయం సూర్యోదయ సమయం అనగా 6:30 వరకు ఉంటుంది. అంటే మొత్తం కాలం 1:39 ఉంటుంది. రథసప్తమికి అరుణోదయ కాలం ఎంతో ముఖ్యమైనది. ఈ అరుణోదయ కాలంలో స్నానాదులు చేస్తే కోటి రెట్ల పుణ్యఫలంతో పాటు జన్మజన్మల పాపాలు పోతాయి. ఈరోజు అరుణోదయ కాలంలో 7 జిల్లేడు ఆకులు, 7 రేగిపళ్ళు తల, భుజాలపై తదితర ప్రదేశాల్లో ఉంచి తలస్నానం చేస్తే 7 జన్మల పాపాలు, దరిద్రం తొలగిపోతాయి. ఈరోజు తులసి కోట వద్ద ఆవు పేడతో అలికి పసుపు కుంకుమతో అలంకరించిన ముగ్గులు వేసి మీద పిడకలను కొంపటిలాగా అమర్చి దాని మీద పసుపుతో అలంకరించిన కొత్త గిన్నె పెట్టి అందులో ఆవు పాలతో పొంగలి వండాలి. ఈ క్రమంలో పాలను 3 సార్లు పొంగనివ్వాలి. పొంగలి వండిన తర్వాత చిక్కుడు గింజలను వ్రతాకారంలో కూర్చి తులసి కోట ముందు వేసిన ముగ్గు ఆ రథాన్ని ఉంచి ఆ రథం మీద సూర్యదేవుని ఆవాహనం చేసి వ్రతం ముందు 15 చిక్కుడు ఆకులు పరిచి వాటిల్లో ఇంతకు ముందు వండిన పొంగలి పెట్టి, అంటే వీటిలో 5 ఆకులు అన్ని దేవుడికి, 5 ఆకులు తులసీమాతకు, 5 ఆకులు సూర్యదేవునికి నైవేద్యంగా పెట్టాలి. ఆదిత్య సంబంధమైన స్తోత్రాలు, అష్టకాలు పారాయణం చేయాలి. సమాంతరంగా స్వాగతం ఉపచారాలతో ఆదిత్యుడికి అర్చనలు చేయాలి. ఈ పూజల్లో అనేక ప్రాంత ఆచార భేదాలు కనిపిస్తాయి. కొందరు 7, 9 ఆకుల్లో నైవేద్యం చేస్తారు. కొన్ని ప్రాంతాల్లో వేకువజామునే నిద్రలేచి దగ్గరలో ఉన్న నది లేదా చెరువుకు వెళ్ళి చెరుకు గడతో అందులోని నీటిని కదిపి ఆ తర్వాత శాస్త్రవేత్తంగా స్నానం చేస్తారు. మరికొన్ని ఆచారాల్లో ఇంటి వద్దనే స్నానం చేసి దీపాన్ని వెలిగించి ఆ దీపాన్ని శక్తిని అనుసరించి బంగారం లేదా వెండి లేదా రాగి పాత్రలో ఉంచి ఆ పాత్రను శిరస్సును పెట్టుకొని నదికి వెళ్తారు. నదీమాతను ధ్యానించి దీపాన్ని నీటిలో వదులుతారు. ధర్మసింధు ప్రకారం రథసప్తమికి ముందు రోజు అంటే షష్ఠి రోజున ఉపవాసం ఉండి మరునాడు శాస్త్ర రీతిలో స్నానం చేసి సప్తమి వ్రతం చేస్తే 7 జన్మల పాపం నశిస్తుంది. రథసప్తమి వ్రతాన్ని చేయడం వలన శారీరక రోగాలతో పాటు గత జన్మలోని పాపాలు కూడా నశిస్తాయని వ్రత చూడమని చెబుతుంది. మనస్ఫూర్తిగా ఆరాధన వల్ల శారీరక రోగాలు నశించి ఉత్తమమైన ఆరోగ్యం కలుగుతుందని చెబుతుంది. జాతకం ప్రకారం సూర్యగ్రహ దోషం ఉన్నవారు, నిద్ర దంత ఉష్ణ దోషాలు ఉన్నవారు కెంపు మాణిక్యం అంటే ఎర్ర రత్నాలు, ఎర్రని పుష్పాలతో సూర్యదేవుని పూజించి యథాశక్తి సూర్యదేవుని బంగారు వెండి ప్రతిమలను దానం చేయాలి. ఫలితంగా సకల దోషాలు నివారించబడతాయి. ఈరోజు జిల్లేడు ఆకులు, బలరీ ఫలాలు అంటే రేగిపండు, గరికపాత్రలు, చందనంతో చేసిన అక్షరాలు తీసుకొని సాముద్రికంగా సూర్య భగవానుడికి అర్చన చేయాలి. ఆ తరువాత నువ్వుల పిండితో చేసిన అప్పాలను నివేదన చేయాలని, అనంతరం శక్తిని అనుసరించి బ్రాహ్మణులకు దానం ఇవ్వాలని నిర్ణయ సింధు చెబుతుంది. రథసప్తమి కేవలం పర్వదినం మాత్రమే కాదు, అనంతమైన కాలగమనంలో జరిగే ఖగోళంలోని మార్పులకు సంకేతం. గ్రహ గమనాలు ప్రత్యేకించి సూర్యగమనం మారుతుందని, ఇందుకు అనుగుణంగా జీవన విధానాన్ని మార్పు చేసుకోవాలని సందేశాన్ని రథసప్తమి తెలియజేస్తుంది. ఈరోజు సూర్య ఆరాధన చేసేవారు ప్రతి ఆదివారం తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించాలి. అవి ఏమిటంటే మద్యపానం, స్త్రీ సంపర్కం, తైల సంస్కారం విడిచిపెట్టాలి, అసత్యం పలకకూడదు, కోపం పనికిరాదు, మంచం మీద శయనించకూడదు, బ్రాహ్మణ గో మనుష్య దేవాది నింద చేయకూడదు, పరుల ఇంటికి వెళ్ళకూడదు. సూర్యోపాసన చేసిన రోజు, ప్రత్యేక ఆదివారం రోజు సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని ప్రవాహాలు లేదా చెరువులు, నదులలో స్నానం చేయాలి.
అనంతరం పరిశుభ్రమైన వస్త్రాలు ధరించి తిలకం ధరించాలి. సదాచారం పాటించాలి. పూజ, జపం, ప్రదక్షిణ, నమస్కారం, స్తోత్ర పారాయణం ఈ 6 విధాలుగా సూర్యుడిని ఆరాధించాలి. పూజ మధ్యలో లేచి వెళ్ళకూడదు. పూజ ప్రారంభం నుండి చివరి వరకు ఎవరితో మాట్లాడకూడదు. అన్యమనస్కులై ఉండవలెను. పూజ మధ్యలో ఆవలింపు, తుమ్ము, అపానవాయువు వస్తే అచమనం చేసి 3 సార్లు గోవిందనామం స్మరించాలి. మాఘమాసం పవిత్ర స్నానంగా భావిస్తారు. పాపాలన్నీ తొలగిపోవడం కోసం నదీ స్నానాలు చేయడం మాఘమాస సాంప్రదాయం. మాఘమాసంలో మాఘం అంటే పాపాలను నశింపచేసేది అని అర్థం వస్తుంది. అందుకే మనకున్న మాసాలలో మాఘమాసం ఎంతో పవిత్రమైన మాసం. ఈ ముఖ్యంగా సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పటి నుండి ఉదయకాలపు స్నానాలు చేయడం ఒక అలవాటుగా ఉంది. మాఘమాసంలో ఎవరికి వారి వీలును బట్టి నది, చెరువు, మడుగు, కొలను, బావి చివరకు చిన్న నీటి గుంటలోనైనా స్నానం చేస్తే ప్రయాగలో స్నానం చేసినంత పుణ్యం దక్కుతుంది. చలికి భయపడక ఉదయాన్నే నదీ స్నానం చేయడం ఎంతో మంచిది. మాఘమాసంలో సూర్యుడు ఉన్న మకర రాశిని బట్టి ప్రత్యూష కాలంలో సూర్యకిరణాలు ఒక ప్రత్యేక కోణంలో భూమిని చేరుతాయి. ఆ సమయంలో సూర్యకిరణాలలో ఉండే అతినీల లోహిత కిరణాలు, పరారుణ కిరణాలు, సూర్యకిరణాలు సాంద్రతలో మార్పులు వస్తాయి. ఆధునిక శాస్త్రవేత్తలు సైతం మాఘమాసంలో సూర్యోదయానికి ముందే స్నానాలు చాలా ఆరోగ్యవంతమైన పని అని చెబుతున్నారు. వేగంగా ప్రవహించే నీళ్ళలో చేసే స్నానాల్లో శ్రేష్టమైనవని పురాణాలు చెబుతున్నాయి. ఈ ఈ స్నానాలకు అధిష్టాన దైవం సూర్యభగవానుడు. అనంతరం సూర్యుడికి ఆజ్యం సమర్పించడం ఒక ఆచారం. మాఘమాసంలో సూర్యోదయానికి ముందే ఇంట్లోనైనా స్నానం చేస్తే 6 సంవత్సరాల ఆగమర్షణ స్నానం చేసిన ఫలితం వస్తుంది. బావినీటి స్నానం 12 ఏళ్ల పుణ్యఫలాన్ని, తాటాక స్నానం ద్విగుణం, నదీ స్నానం చతుర్గుణం, మహానంది స్నానం శతగుణం, గంగా స్నానం సహస్రగుణం, త్రివేణి సంగమ స్నానం నదీ శతగుణ ఫలాన్ని ఇస్తాయని పురాణవచనం. మాఘ స్నానంలో దివ్య తీర్థాలను స్మరించి పాప వినాశనం కోరుతూ స్నానం చేయడం సాంప్రదాయం. స్నానం సమయంలో ప్రయాగను స్మరిస్తే ఉత్తమ ఫలితం లభిస్తుందని విశ్వాసం. మాఘ పూర్ణిమ రోజు సముద్ర స్నానం మహమాన్వితమైన ఫలదాయకం అంటారు. మాఘమాసంలో స్నాన జప తపములు చాలా ఉత్తమమైనవి. ఈ మాసంలో స్నానం చేసేటప్పుడు ఈ మంత్రాన్ని జపించి స్నానం చేస్తే జన్మజన్మల దరిద్రం పాపాలు పటాపంచలైపోతాయి. ఇంట్లో అయినా సరే ఈ మంత్రం చదివి ఈ మాసంలో స్నానం చేస్తే సకల పాపాలు అగ్నిలో పడిన దూది మాదిరి నశిస్తాయని పురాణవచ చెబుతుంది. ఆ శ్లోకం ఏంటంటే, దుఃఖ దరిద్రాయ నాశాయ శ్రీ విష్ణు తోసనాయిజ ప్రాంతా స్నానం కరోమ్య. బాగా పాప వినాశనం స్నానం చేస్తే అన్ని పాపాలు పటాపంచలవుతాయి. కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. మాఘపురాణం ప్రకారం మాఘమాసంలో మాఘ స్నానం మహిమను వివరించే కథను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ కథను మాఘమాసంలో విన్నంతనే జన్మజన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం కలుగుతుంది. ఈ పవిత్ర కథను విందాం. సూత మహామునులకు మాఘమాస స్నాన మహిమ తెలియజేస్తాడు. పూర్వం దిలీప మహారాజు ఉండేవాడు. దిలీప మహారాజు ఎన్నో యాగాలు చేసిన పుణ్యాలు ఉత్తముడైన ప్రజాపాలకుడు. ఇతడు ఒకసారి వేటకు పోయాడు. అనేక మృగాలను వేటాడి అలసిపోయి ఒక సరస్సు దగ్గర విశ్రాంతి తీసుకుంటున్నాడు. సరస్సు ఎంతో మనోహరంగా ఉంది. తర్వాత ఆ ప్రదేశం నుండి తన రాజ్యానికి పోతుండగా ఒక వృద్ధ బ్రాహ్మణుడు మహారాజుకి కనిపించి ఆ బ్రాహ్మణుడు రాజుతో ఇలా అన్నాడు: మహారాజా, పరమ పవిత్రమైన మాఘమాసమున ఈ సుందరమైన సరస్సులో స్నానం చేయకుండా పోతున్నావా? మాఘమాసంలో చేయనది స్నానం, సరస్సులో స్నానం ఎంతో పుణ్యం అని తెలియదా అని ప్రశ్నించాడు. దానికి దిలీప మహారాజు మాఘస్నానం మహిమని చెప్పమని వేడుకున్నాడు. దానికి బ్రాహ్మణుడు ఇలా అన్నాడు: నీవు తక్షణం ఈ సరస్సులో స్నానం చేసి రాజ్యానికి వెళ్ళాక మాఘస్నానం మహిమ గురించి వశిష్ఠ మహాముని వల్ల తెలుసుకోమని చెప్పి తన దారిన తాను వెళ్ళిపోయాడు. వెంటనే దిలీప మహారాజు మాఘస్నానం మహిమను తెలుసుకోవాలని కులగురు అయిన వశిష్ఠ మహాముని ఆశ్రమానికి వెళ్ళాడు. గురువును దర్శించి నమస్కరించి మాకు
స్నానం మహిమ తెలుపమని కోరాడు. వశిష్ఠ మహాముని దిలీప మహారాజుని ఆశీర్వదించి, నాయన దిలీప, మాఘమాసం ఎంతో విశిష్టమైనది. మాఘమాసం శివకేశవులకు చాలా ఇష్టమైన మాసం. పూర్వం ఒకప్పుడు భయంకరమైన కరువు వచ్చింది. దీనివల్ల సామాన్య జనులు, ప్రభువులు, మునులు, మహర్షులు, పశువులు, పక్షులు ఎంతో బాధపడ్డాయి. అందులో మృగ మహర్షి కూడా ఉన్నాడు. అతను ఆ ప్రాంతాన్ని విడిచి పెట్టుకోవడానికి ఇష్టం లేకపోయినా కైలాస పర్వత చేనులకు చేరి తనకు నచ్చిన ప్రదేశమునందు ఆశ్రమం నిర్మించుకొని తపమును ఆచరించసాగాడు. పవిత్ర మనోహరమైన ఆ దివ్య ప్రదేశానికి గంధర్వులు, యక్షులు, కిన్నెరలు, దేవతా జాతుల వారు అక్కడ విహరించి ఉత్సవం పొందుతూ ఉన్నారు. ఒకరోజు గంధర్వుడు వారితో ప్రదేశానికి వచ్చాడు. అతను మృగమహర్షికి నమస్కరించాడు. మృ భృగు మహర్షి అతనిని చూశాడు. అతనిని శరీరం చూడడానికి ఎంతో అందంగా ఉంది. కానీ ముఖము మాత్రం పులిలాగా ఉంది. అందువలన అతను శరీరం అందంగా ఉన్న ముఖం కారణంగా విచిత్రంగానూ భయంకరంగానూ ఉంది. అతను భృగు మహర్షికి నమస్కరించిన తర్వాత ఇలా అన్నాడు: మునీశ్వర, నాకు భోగభాగ్యములు అన్నీ ఉన్నాయి. నా భార్య కూడా ఎంతో అందంగా ఉంటుంది. నేను గంధర్వుడను. మానవుల కంటే దివ్యశక్తులు ఉన్నాయి. కానీ భయంకరమైన వికారమైన ఈ పులి రూపం నాకు బాధాకరంగా ఉంది. దీన్ని పోగొట్టుకొనుట ఎట్లు తెలియడం లేదు. ఈ వికారమైన భయంకరమైన ముఖం పోవడానికి ఏదైనా ఉపాయం చెప్పండి. ఈ ముఖం వలన నాకు ఎన్నో భోగాలు ఉన్నా సంతోషం లేకుండా పోయింది అని అన్నాడు. భృగు మహర్షి గంధర్వ పరిస్థితినికి జాలిపడి అతనికి సాయం చేయాలని అనుకొని, నాయన, గత జన్మలో చేసిన పాపాల వలన ప్రస్తుతం నీకు ఈ దుస్థితి కలిగింది. పాపము, దురదృష్టకరము, పేదరికము, ఈ మూడు కూడా ఒక వ్యక్తిని బాధిస్తాయి. వాటిని పోగొట్టుకునవలెనన్న పుణ్యం, అది ఎంత స్నానము, తీర్థక్షేత్రములందు దేవపూజ చేసుకోవాలి. ఇలాంటి కార్యాలన్నీ మాఘమాసంలో ఎంతో విశిష్టమైనవి. ఈ నెలలో చేసిన స్నానము, దానము అనేక రకముల పాపములను పోగొట్టి శుభము వెంటనే కలుగుతుంది. అన్ని పుణ్యనదుల్లో స్నానం చేసిన ఫలితం మాఘమాసంలో నదిలో కానీ, సముద్రంలో కానీ, కాలువలో కానీ, సెలయేరులో కానీ స్నానం చేసిన వచ్చును. నీ అదృష్టం వలన ఈ రోజు నుంచి మాఘమాసం ప్రారంభమవుతుంది. కాబట్టి నీ భార్యతో పాటు ప్రతిదినము ప్రాంతకాలం స్నానం చేసి ఇష్టదేవత పూజ చేయుము అని భృగు మహర్షి ఆ గంధర్వుడితో చెప్పెను. ఆ విధంగా గంధర్వుడు స్నానము ఆచరించాడు. వెంటనే పులి ముఖం పోయి సుందరమైన ముఖం వచ్చింది. గంధర్వుడు ఆశ్చర్యపడి మాఘమాసం మహిమ గురించి అందరికీ చెప్పడం మొదలుపెట్టాడు. తర్వాత చేసిన మేలుకు భృగు మహర్షికి నమస్కరించాడు. తర్వాత గంధర్వుడు తన భార్యతో పాటు తన లోకానికి పోయాడు అని దిలీప మహారాజుకు వశిష్ఠ మహాముని వివరించాడు. కాబట్టి మాఘస్నానం ఎంతో పవిత్రమైనది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ధన్యవాదాలు.